హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన బేసిక్ స్టిచ్లో సెకండ్ స్టిచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. మ్యాక్సిమం నేను స్టిచ్ చేసిన శారీస్లో అసలు ఈ స్టిచ్ లేకుండా అయితే లేదు. ప్రతి శారీకి కూడా దీన్ని యూజ్ చేయాల్సిన నీడ్ అయితే వచ్చింది. ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ మనం ఎక్కడైతే కర్వ్స్ తిప్పవలసి వస్తుందో ఆ కర్వ్స్ అనేది చాలా నీట్గా స్టిచ్ చేయడానికి వీలుగా ఉండే స్టిచ్ అనమాట. దీన్ని మనం స్టెమ్ స్టిచ్ అని అంటారు, మేమైతే కాడకుట్టు అంటాం. ఈ కాడకుట్టునైతే ప్రతి చోట యూస్ చేస్తూనే ఉంటాము. ఫినిషింగ్కి ఇవ్వడానికి కానీ, స్టెమ్స్ డిజైన్ చేయడానికి కానీ దీన్నే యూజ్ చేస్తాం. మ్యాక్సిమం దీనికి గ్రీన్ కలర్, నేనైతే ఎక్కువ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా కనబడడం కోసం బ్లూ కలర్ యూజ్ చేశాను. జస్ట్ ఇట్లా రివర్స్లో మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, రివర్స్లో అనమాట. నిన్న కూర్పు కొట్టు నేర్చుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే మనకి ఫార్వర్డ్గా ఉంటుంది, ఇదేమో రివర్స్గా ఉంటుంది. ఈ స్టిచ్ సేమ్ ముందు మనం వేసిన నాట్ని టచ్ చేస్తూ, జస్ట్ టచ్ చేస్తూ వెళ్ళిపోవాలి, బాగా ఎక్కువగా డీప్కి వెళ్ళకుండా. ఇలా మీకు అర్థం అవడం కోసం నేను ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేశాను. చూడండి, ఇలా లైన్ ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ స్టెమ్ స్టిచ్ అనేది ఇలా వచ్చింది. ఇలా కంప్లీట్ చేసాం దీన్ని. మా ఛానల్ని అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టిచ్ని ఇప్పుడైతే చూసారు కదా, దీంతో ఎలా ఫ్లవర్ని డిజైన్ చేయొచ్చో ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ ఫ్లవర్స్ని అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనే ఒక స్టిచ్ వేసి కంప్లీట్ చేసేసాను. ముందే మధ్యలో ముద్ద కుట్టేసాను, వాటికి ఎల్లో కలర్. ఫ్లవర్స్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఓన్లీ స్టెమ్ స్టిచ్ చూపించడం కోసమే ఈ స్టెమ్స్ అనేది ఎలా ఇది యూజ్ అవుతుందో చూపిస్తున్నాను. చూడండి, కర్వ్స్ అనేది ఎంత నీట్గా తిరుగుతాయో. చిన్న చిన్న నాట్స్ వేస్తేనే దీనికి స్టిచ్కి అందం అనేది ఉంటుందన్నమాట. లాంగ్ వేసేసామంటే అది జస్ట్ థ్రెడ్ లాగినట్టు ఉంటుంది. అట్లా కాకుండా చిన్న చిన్నవి డాట్స్ వేస్తే స్టెమ్ అనేది చాలా నీట్గా కర్వ్స్ తిరుగుతాయి, నీట్గా కూడా కనిపిస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగనమాట ఫ్లవర్కి మధ్యలో ఈ స్టమ్ వేసిన తర్వాతే ఆ ఫ్లవర్కి అనేది ఫుల్ఫిల్గా అందం అనేది వస్తుంది. చూడండి, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఇట్లా నేను ఈ 3 ఫ్లవర్స్ని కనెక్ట్ చేస్తూ వాటికి స్టమ్స్ అనేవి స్టిచ్ చేసేసాను. ఇంకా మీకు తెలిసిన డిఫరెంట్ స్టిచ్చెస్ యొక్క పేర్లు అయితే నాకు చెప్పండి. మీరు చెప్తే ఆ స్టిచ్ కూడా నేను దాన్ని కూడా వీడియో చేస్తాను. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 స్టెమ్స్ అక్కడ కంప్లీట్ చేసాం. స్టెమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, నిజంగా అక్కడ మనం ఒక స్టెమ్స్ పెట్టినట్టుగానే ఉన్నాయి. ఇలాగనమాట మన కర్వ్స్ తిప్పడానికి ఈ స్టిచ్ చాలా యూజ్ అవుతుంది మ్యాక్సిమం డిజైన్స్కి. రేపు పొద్దున్న మళ్ళీ కొత్త డిజైన్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.